ఆకాశవాణి తెలుగు రాష్ట్రాల కోవిడ్-19 రౌండప్ చదువుతున్నది ఆరేపాటి వెంకటనారాయణరావు. తెలంగాణ రాష్ట్రంలో మరో 952 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇంతవరకు కోవిడ్ సోకిన వారి సంఖ్య 2,58,828కి చేరింది. దేశంలో ప్రస్తుతం అవసరానికి మించి కరోనా కిట్లు, వెంటిలేటర్లు ఉత్పత్తి చేయగలిగే స్థితిలో ఉన్నామని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు. దేశంలో కొత్తగా నమోదవుతున్న రోజువారీ కరోనా కేసుల కంటే కోలుకుంటున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటోందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 43,044 నమూనాలను పరీక్షించగా 753 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటిన్లో పేర్కొంది. తెలంగాణ రాష్ట్రంలో మరో 952 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 38,000కు పైగా పరీక్షలు చేయగా 952 మందికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో రాష్ట్రంలో ఇంతవరకు కోవిడ్ సోకిన వారి సంఖ్య 2,58,828కి చేరింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉదయం విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం కోవిడ్ నుంచి నిన్న మరో 1,602 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో కోవిడ్ రికవరీల రేటు స్వల్పంగా మెరుగుపడి 94.14% నమోదైంది. ఇంతవరకు కోలుకున్న వారి సంఖ్య 2,43,686కు పెరిగింది. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో 13,000కు పైగా క్రియాశీల కేసులున్నాయి. ఇందులో 11,000 మందికి పైగా హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. కాగా నిన్న మరో 3 మరణించడంతో రాష్ట్రంలో కోవిడ్ సంబంధిత ఇతర సమస్యలతో మరణించిన వారి సంఖ్య 1,410గా నమోదైంది. ఇలా ఉండగా జీహెచ్ఎంసీ పరిధిలో తాజాగా 150 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 77, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 71 మందికి కోవిడ్ సోకింది. రంగారెడ్డి జిల్లాలో 68, నల్గొండలో 45, వరంగల్ అర్బన్లో 44, ఖమ్మంలో 41, కరీంనగర్ జిల్లాలో 35 కోవిడ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. దేశంలో ప్రస్తుతం అవసరానికి మించి కరోనా కిట్లు, వెంటిలేటర్లు ఉత్పత్తి చేయగలిగే స్థితిలో ఉన్నామని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు. హైదరాబాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఆన్లైన్లో డెక్కన్ డైలాగ్ అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కరోనా తొలి దశలో మహమ్మారిని ఎదుర్కొనేందుకు దేశం సంసిద్ధంగా లేకపోయినప్పటికీ త్వరితగతిన అప్రమత్తమై ప్రజలకు భవిష్యత్తుపై విశ్వాసం కలిగించామని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా అందరికీ వ్యాక్సిన్ అందుబాటులో ఉండేలా చూసేందుకు సహాయపడతామని ఐక్యరాజ్య సమితికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారని మంత్రి గుర్తు చేశారు. దేశంలో కొత్తగా నమోదవుతున్న రోజువారీ కరోనా కేసుల కంటే కోలుకుంటున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటోందని, ఫలితంగా క్రియాశీల కేసుల సంఖ్య తగ్గి రికవరీ రేటు రోజురోజుకు మెరుగుపడుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా వరుసగా 44వ రోజు కూడా కొత్తగా వచ్చిన కరోనా పాజిటివ్ కేసుల కంటే కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నిన్న విడుదల చేసిన నివేదిక ప్రకారం ఒక్క రోజులో దేశంలో మొత్తం 30,548 కొత్త వైరస్ కేసులు నమోదు కాగా 43,851 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఈ విధంగా గత 45 రోజులుగా కొత్త కేసులతో పోల్చుకుంటే రికవరీల రేటు సంతృప్తికరంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. ఒకవైపు అమెరికా, ఐరోపా దేశాల్లో కేసుల సంఖ్యలో భారీ పెరుగుదల కనిపిస్తుండగా మన దేశంలో మాత్రం కేసుల సంఖ్య తగ్గుతోందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 4,65,478గా ఉంది. కాగా క్రియాశీల కేసుల రేటు 5.26% తగ్గగా రికవరీ రేటు 93.27% పెరిగింది. 24 గంటల వ్యవధిలో కోలుకున్న కేసులలో 78.59% 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవేనని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆకాశవాణి తెలుగు రాష్ట్రాల కోవిడ్-19 రౌండప్ వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 43,044 నమూనాలను పరీక్షించగా 753 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నిన్న సాయంత్రం విడుదల చేసిన తాజా బులెటిన్లో పేర్కొంది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,54,764కు చేరింది. ఇంతవరకు రాష్ట్రంలో 6,881 మంది కరోనాతో చనిపోయారు.
అలాగే అదే సమయంలో మరో 13 మంది కరోనా బాధితులు చనిపోయారు. దీంతో రాష్ట్రంలో కోవిడ్తో చనిపోయిన వారి సంఖ్య 6,881కి చేరింది. కొత్తగా 1,507 మంది కరోనా నుంచి కోలుకోగా ప్రస్తుతం మరో 17,892 యాక్టివ్ కేసులున్నాయి. గ్రేటర్ పరిధిలో ఈ రోజు నుంచి 50% బస్సులను తిప్పనున్నారు. లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా ప్రజా రవాణాకు కేంద్రం పూర్తి స్థాయిలో అనుమతిచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇంతవరకు టీఎస్ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 25% బస్సులు మాత్రమే నడుపుతోంది. గ్రేటర్ పరిధిలో వైరస్ కాస్త తగ్గుముఖం పట్టడం వల్ల బస్సుల సంఖ్యను పెంచాలని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. దీంతో నగరంలోని అన్ని రూట్లలో ఈ రోజు నుంచి 50% బస్సులను నడుపుతామని అధికారులు తెలిపారు. మన ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పులు కూడా కరోనా వ్యాప్తికి కారణమవుతున్నాయని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. జంక్ ఫుడ్కు అలవాటు పడడంతో దేశంలో పౌష్టికాహారం తీసుకోవడం తగ్గిపోయిందని, అందుకే కరోనా లాంటి మహమ్మారులు ప్రబలుతున్నాయని ఆయన అన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అదనపు సౌకర్యాల కేంద్రాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పౌష్టికాహారంతో కోవిడ్కు చెక్ పెట్టవచ్చని, శారీరక వ్యాయామం, మాస్క్ ధరించడం, సురక్షిత దూరాన్ని పాటించడంతో పాటు చేతులను శుభ్రం చేసుకుంటే కరోనా నుంచి దూరంగా ఉండొచ్చని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. కరోనా కట్టడిలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలు మంచి ఫలితాలనిచ్చాయని ఫిక్కీ, ఆస్కీ, ఎఫ్టీసీసీఐ పేర్కొన్నాయి. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన భవిష్యత్ చర్యలపై ఈ సంస్థలు సంయుక్తంగా కోవిడ్-19 యాక్షన్ ప్లాన్ ఫేజ్ 2 పేరిట తెలంగాణ ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశాయి. ఈ సందర్భంగా వైరస్ కట్టడిలో తెలంగాణ తీసుకున్న చర్యలను ఇతర దక్షిణాది రాష్ట్రాలతో పోల్చి రాష్ట్రంలో తీసుకున్న చర్యలు బాగున్నాయని పేర్కొన్నాయి. కరోనా నిర్ధారణ పరీక్షలు, కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేయడం, చికిత్స అంశాల ప్రాతిపదికన ఆయా రాష్ట్రాల పనితీరును గుర్తించాయి. దీని ప్రకారం తెలంగాణ దక్షిణాది రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని స్పష్టం చేశాయి. కరోనా వైరస్ను వ్యాక్సిన్ ఒక్కటే అడ్డుకోలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ అన్నారు. కరోనాపై పోరాడడానికి అందుబాటులో ఉన్న ఇతర సాధనాలకు వ్యాక్సిన్ పరిపూర్ణతను మాత్రమే ఇస్తుందని చెప్పారు. అలాగే ఇప్పుడు తీసుకుంటున్న జాగ్రత్తలు కరోనా కట్టడికి ఉపయోగిస్తున్న సాధనాలను ఇకపై కూడా ఉపయోగించక తప్పదని ఆయన స్పష్టం చేశారు. కరోనా వ్యాక్సిన్ పంపిణీపై ప్రారంభంలో పరిమితులుంటాయని, ఆరోగ్య కార్యకర్తలు, వృద్ధులు, వైరస్ ప్రభావం అధికంగా ఉన్నవారికి తొలి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. ఇలా చేయడం వల్ల కరోనా మరణాలు తగ్గించగలుగుతామన్నారు. ఎన్ని వ్యాక్సిన్లు వచ్చినా కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంటుందని, ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలను మున్ముందు కొనసాగించాల్సి ఉంటుందని టెడ్రోస్ అభిప్రాయపడ్డారు. గత సంవత్సరం డిసెంబర్లో చైనాలో మొదలై ప్రపంచం మొత్తాన్ని చుట్టేసిన కరోనా మహమ్మారి నిర్మూలనకు ఇంకా పూర్తిస్థాయి విశ్వసనీయ వ్యాక్సిన్ ఏదీ అందుబాటులోకి రాలేదని, ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు పరిశోధనలు కొనసాగిస్తున్నారని జర్మనీకి చెందిన జయోయన్ సంస్థ వ్యవస్థాపకుడు టర్కీ శాస్త్రవేత్త ఉగుర్ సాహిన్ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత శీతాకాలంలో కరోనా ప్రభావం అధికంగా ఉంటుందని ఆయన హెచ్చరించారు. వ్యాక్సిన్ అందరికీ అందుబాటులోకి వస్తే శీతాకాలం నాటికి కరోనా నుంచి పూర్తి విముక్తి లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ ట్విట్టర్ హ్యాండిల్ని ఫాలో కండి, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యాంశాలు: తెలంగాణ రాష్ట్రంలో మరో 952 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇంతవరకు కోవిడ్ సోకిన వారి సంఖ్య 2,58,828కి చేరింది. దేశంలో ప్రస్తుతం అవసరానికి మించి కరోనా కిట్లు, వెంటిలేటర్లు ఉత్పత్తి చేయగల స్థితిలో ఉన్నామని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు. దేశంలో కొత్తగా నమోదవుతున్న రోజువారీ కరోనా కేసుల కంటే కోలుకుంటున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటోందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 43,044 నమూనాలను పరీక్షించగా 753 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటిన్లో పేర్కొంది. ఆకాశవాణి తెలుగు రాష్ట్రాల కోవిడ్-19 రౌండప్ ఇంతటితో సమాప్తం.